పిసినారి రామయ్య, పొరుగింటి పాల ప్యాకెట్. ఒక ఊరిలో రామయ్య అనే పెద్ద పిసినారి ఉండేవాడు. పిసినారి అంటే మామూలు పిసినారి కాదు. ఆయనకు ప్రపంచంలో ఫ్రీగా వచ్చేదంటే మహా ఇష్టం. ఒకరోజు ఉదయం రామయ్యకి టీ తాగాలనిపించింది. కాని ఆయన ఇంట్లో పాలు లేవు. పాలు కొనాలా? ఛీ! ఇప్పుడే నా అదృష్టం ఎలా ఉందో చూద్దాం అనుకున్నాడు రామయ్య. తలుపు తెరిచి బయటికి వచ్చాడు. చూస్తే పక్క ఇంట్లో గోపాలం వాళ్ల ఇంటి ముందు పాలు ప్యాకెట్ ఉంది. గోపాలం ఇంకా నిద్ర లేవలేదు. రామయ్య కళ్లల్లో లైట్లు వెలిగాయి. అదృష్టం అంటే ఇదే కదా, పాలు కొనే డబ్బు మిగిలింది అని మనసులో నవ్వుకున్నాడు. ఎవ్వరూ చూడకుండా మెల్లగా వెళ్లి ఆ పాల ప్యాకెట్ను తీసుకుని ఇంట్లోకి పారిపోయాడు. టీ చేసుకుని హాయిగా తాగుతున్నాడు. అప్పుడే గోపాలం తలుపు తెరిచాడు. పాలు లేకపోవడం చూసి కంగారు పడ్డాడు. అయ్యో! నా పాలు ఏమయ్యాయి? పోయాయా? అని అరుస్తూ వీధిలోకి వచ్చాడు. రామయ్య టీ తాగుతూ కిటికీలోంచి చూసి అయ్యో పాపం! గోపాలం పాలు పోయాయి అని మనసులో నవ్వుకున్నాడు. గోపాలం చాలా బాధపడ్డాడు. అప్పుడు రామయ్య బయటికి వచ్చి ఏమైంది గోపాలం? అంత కంగారుగా ఉన్నావు? అని అమాయకంగా అడిగాడు. గోపాలం ఏం చెప్పను రామయ్య గారూ, పొద్దున్నే తీసుకొచ్చిన పాలు ప్యాకెట్ కనిపించట్లేదు. రామయ్య ఓహో! పాలు పోయాయా? ఎంత కష్టం! ఏడవకు గోపాలం, పర్లేదు. గోపాలం నిట్టూర్చి అది కాదు రామయ్య గారూ, ఈరోజు పాలవాడు కొత్తగా ఒక గేమ్ పెట్టాడు. ఎవరైతే ఆ పాలు దొంగిలిస్తారో వాళ్లకి ఇంకో 5 లీటర్ల పాలు ఫ్రీగా ఇస్తాడంట అన్నాడు. రామయ్య ఏంటి 5 లీటర్ల ఫ్రీ పాలా? అని అరిచాడు. కళ్లల్లో సంతోషం, నోట్లో ఉన్న టీ బయటకి వచ్చేంత ఆశ్చర్యం. గోపాలం ఆ పాలు పోలేదు. నేను ఇప్పుడే దాన్ని చూశాను. మా ఇంట్లోకి ఒక కోతి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడే వెళ్ళి ఆ పాలు ప్యాకెట్ను తీసుకువస్తాను అని చెప్పి ఒక్క ఉదుటున ఇంట్లోకి పరిగెత్తి గోపాలం పాలు ప్యాకెట్ను పట్టుకొచ్చాడు. గోపాలం నవ్వుతూ ఓహో! కోతి చేసిందా ఈ పని? అయినా ఆ కోతి ఆ ప్యాకెట్ను తెరిచిందా లేదా? అని అడిగాడు. రామయ్య లేదు. ఆ కోతి చాలా మంచి కోతి. అది తెరవకుండా, పాలు తాగకుండా దాన్ని సరిగ్గా ఇక్కడే పెట్టింది. గోపాలం ప్యాకెట్ తీసుకుని సరే రామయ్య గారూ, నేను ఇప్పుడే వెళ్ళి పాలవాడి దగ్గర ఆ ఫ్రీ 5 లీటర్లు తీసుకొస్తాను. మీరు నాకోసం ఎదురు చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రామయ్య ఉత్సాహంగా, సంతోషంగా గోపాలం వచ్చే వరకు గేట్ దగ్గరే నిలబడ్డాడు. చాలాసేపటి తర్వాత గోపాలం ఒట్టి చేతులతో వచ్చాడు. రామయ్య ఏమైంది గోపాలం? 5 లీటర్లు ఎక్కడా? గోపాలం 5 లీటర్లా? ఏం లేదు రామయ్య గారూ, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అది పాలవాడు పెట్టిన ఏప్రిల్ ఫూల్ జోక్ అంట. దొంగిలించిన వాళ్లని భయపెట్టడానికి ఆ గేమ్ అన్నాడంట. రామయ్య ముఖం మాడిపోయింది. చేతిలో ఉన్న ఖాళీ టీ కప్పు కింద పడింది. పొరుగింటి పాలు దొంగిలించినందుకు వచ్చిన బాధ కంటే ఫ్రీగా వచ్చే 5 లీటర్ల పాలు మిస్ అయిన బాధే ఎక్కువగా ఉంది. కథ ఎలా ఉంది? ఇంకా కావాలంటే ఇంకో కథ చెప్పనా? మరి ఇలాంటి కథలు కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చితే అందరికీ షేర్ చెయ్యండి.